హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటికి వచ్చేసింది మిన్నీ ఇంటి రుచులు. సో మిన్నీ ఇంటి రుచుల నుంచి అయితే నేను కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో అందులో ఏమేమి నేను ఆర్డర్ చేశాను అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఈ వీడియోలో మా బాబు కూడా ఉన్నాడు, ఎందుకంటే వీటికి సంబంధించిన కొన్ని స్నాక్స్ తెప్పించాను. సో ఆ స్నాక్స్ ఎలా ఉన్నాయి ఏంటో మా బాబుని అడిగే మనం టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నా. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారు. సో ఫస్ట్ ఫేమస్ ఏంటి మిన్నీ ఇంటి రుచుల్లో, పికిల్స్ కదా. సో ఆ పికిల్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆ పికిల్ ఓపెన్ చేస్తున్నాను. పక్కన మా బాబు కూర తీస్తున్నాడు, పట్టించుకోవద్దు. సో ఇదన్నమాట పికిల్ ప్యాకెట్ మిన్నీ ఇంటి రుచులు. సో ఇక్కడైతే వెనకాల వేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి జూలై 25th అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ అండ్ ఎంఆర్పి కూడా ఇచ్చారు ఇక్కడ 375. FSSI నెంబర్ కూడా ఇచ్చారు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇస్తారు అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా వీళ్ళు. ఓకేనా? సో వీళ్ళ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళది ప్యాకింగ్ అయితే అవుట్ సైడ్ ఇలా ఉంది, ఎక్కడ కూడా లీకేజ్ లేదు, చాలా బాగుంది. సో ఈ పైన ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇది లోపట ప్యాకింగ్, డబల్ ప్యాకింగ్ చేశారనమాట. సో ఇదైతే బోన్లెస్ చికెన్ పికిల్ నేను ఆర్డర్ చేసుకుంది. సో ఆయిల్ అదంతా కూడా ఎలా ఉంది చూసారా, చాలా ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉంది ప్యాకింగ్ వైజ్ అదంతా కూడా. సో ఆయిల్ అయితే ఓకే, చికెన్ పికిల్ అంటే నార్మల్ గా మనకి నాన్ వెజ్ పికిల్ లో ఎలా ఉండాలో సో అలా అయితే ఉంది. అండ్ దీని టేస్ట్ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఇంకా మిగతా ఐటమ్స్ ఏవైతే వచ్చాయో అవి చూపిస్తాను. ఓకేనా? సో ప్యాకింగ్ అయితే బాగుంది, ఎక్కడ కూడా లీకేజ్ అయితే ఏమీ లేదు. ఓకే, సో ఇది పక్కకు పెట్టేస్తాను. ఇంకా వేరేది ఓపెన్ చేస్తున్నాను. సో అన్ని కూడా వీళ్ళు బబుల్ కవర్ తో వ్రాప్ చేశారు. సో అంటే నీట్ గా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా బబుల్ కవర్ తో అయితే వ్రాప్ చేశారనమాట. ప్యాకింగ్ చాలా బాగుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు అసలు. సో ఇవి బెల్లం సున్నుండలు. సో మా బాబు కోసం అయితే నేను తెప్పించాను అనమాట. సో 250 గ్రామ్స్ ఇవి. టేస్ట్ అంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నాని కొంచెం బాగుందా? మనము ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది అసలు, చాలా బాగుంది. పిల్లలకి చాలా బలం కదా, సో మనకి ఇంట్లో చేసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి అందుకే నేను అయినా కూడా టేస్ట్ ఎలా ఉంది రివ్యూ ఇద్దాము అనేసి నేను తెప్పించాను. కానీ చాలా బాగుంది సున్నుండ. ఇది రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది కూడా పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. సో అందుకని నేను ఇది కూడా తెప్పించాను మా బాబు కోసం. సో దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. 50 గ్రామ్స్ తెప్పించాను ఇది కూడా. చాలా బాగుందండి. నేను ఎలా ఉంటుందో రాగి డ్రై ఫ్రూట్ బాగుందా? బాగుందంట. అసలు నేను రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సున్నుండల కంటే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగుంది. పిల్లలకి మంచి హెల్దీ అన్నమాట ఇవన్నీ. సో అందుకే తెప్పించాను నేను. అండ్ నెక్స్ట్ చూపిస్తా. నెక్స్ట్ ఇవి మురుకులు. ఇవి ఏంటంటే మా బాబుకి స్నాక్స్ కి పెట్టడానికని తెప్పించాను ఇవి. ఏదో ఒకటి పెట్టేయకుండా ఇలాంటివి పెడితే కొంచెం తింటారు కదా, బాగుంటుంది అన్నట్టుగా తెప్పించాను నేను. సో ఇది కూడా 250 గ్రామ్సే. మంచి కరకరలాడుతుంది, చాలా బాగుంది. వాము మంచిగా వేశారు, వాము జీలకర్ర, దాని ఫ్లేవర్ తెలుస్తుంది. పిల్లలకి మంచిగా డైజెషన్ కి దానికి బాగుంటుంది. బాగుంది నాని. ఇదన్నమాట ఇదొకటి. అండ్ అలాగే రాగి మురుకులు. సో ఇవి కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. రాగి లడ్డు బాగుంది కాబట్టి రాగి మురుకులు కూడా బాగుంటాయని అనుకుంటున్నాను.
ఇది ఫస్ట్ అట్లుంది 1 వీక్ బాగుందంట. నిజంగా రాగి ఇంత బాగుంటాయా? అసలు ఎంత బాగుందో అసలు. రాగి మురుకులు గాని, రాగి ఇవి చక్కగా రాగి లడ్డు గాని, నార్మల్ లడ్డు కంటే నార్మల్ మురుకుల కంటే ఇవే చాలా బాగుంటాయి. పికిల్ అయితే ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఆయిల్ అదంతా కూడా ఎక్కువగా ఏం లేదు. సో చూసారా, పీసెస్ కూడా చాలా వచ్చాయి అండ్ అలాగే పెద్దగా ఉన్నాయి అన్నమాట పీసెస్ అయ్యేవన్నీ కూడా. సో ఇప్పుడు పికిల్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. పీస్ అయితే చూసారా ఇంత ఉంది, ఇంత ఇచ్చారు. నేను లాస్ట్ టైం పల్లెటూరు పచ్చళ్ళు చేశాను కదా, సో అందులో నాకు చికెన్ పికిల్ ఇంకా ఇది ప్రాన్ పికిల్లో వాళ్ళు ఎండు మిరపకాయలు వేసారనమాట. పచ్చడిలో ఎండు మిరపకాయలు వేస్తారా అనేది నాకు కొత్తగా అనిపించింది. టేస్ట్ చూద్దాం. కొంచెం చికెన్ పీస్ కొంచెం హార్డ్ గా ఉంది, అంత సాఫ్ట్ గా లేదు. స్పైస్ కూడా లేదు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అలాగే ఉంది. పీస్ మాత్రం చాలా హార్డ్గా ఉంది. అసలు పల్లెటూరు పచ్చడిలో లాస్ట్ టైం చికెన్ ఎలా ఉండాలో అంటే అంత హార్డ్గా లేదు, అంత సాఫ్ట్గా లేదు. కానీ వాళ్ళ ప్రాన్స్ చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా పికిల్ టేస్ట్ బాగుంది, బట్ ఆ ముక్క పీస్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది. ఎక్కువగా ఫ్రై చేసేసినట్టున్నారు, చాలా హార్డ్గా ఉంది. బట్ టేస్ట్ అదంతా అయితే బాగుంది. పీస్ ఇలాగే ఉంటుందా లేకపోతే ఈ బ్యాచ్ కి మాత్రం ఇలా అయిందా ఏమో తెలీదు, బట్ పీస్ అయితే హార్డ్ గానే ఉంది. సో నేను తెప్పించిన ఐటమ్స్ అయితే ఇవి: బోన్లెస్ చికెన్ పికిల్, అలాగే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండాలు, అలాగే మురుకులు, నార్మల్ మురుకులు, రాగి మురుకులు. సో ఈ 5 ఐటమ్స్ కి నాకు 1100 రూపీస్ అయిందనమాట. నాకు చాలా రీజనబుల్ గానే అనిపించింది. యాక్చువల్ గా నేను అలెక్యా చిట్టి పికిల్స్ ది బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ యాక్చువల్ గా వాళ్ళు రేట్స్ తగ్గించాము అని చెప్పారు కదా. కానీ నేను కంపేర్ చేస్తే మిన్ని ఇంటి రుచులకి మళ్ళీ అలెక్యా చిట్టి పికిల్స్ కి కంపేర్ చేస్తే ప్రైస్ కాస్త ఎక్కువగానే ఉంది అలెక్యా చిట్టి పికిల్స్ లో. సో అందుకనే నేను ఆర్డర్ చేయలేదన్నమాట అలెక్యా చిట్టి పికిల్స్ వి. ఇది వరకు నేను పల్లెటూరు పచ్చళ్ళు వాళ్ళవి తెప్పించుకున్నాను. సో దాంతో కంపేర్ చేస్తే మిన్ని ఇంటి రుచులు కొద్దిగా స్లైట్ గానే రేట్ ఎక్కువగా ఉంది. కానీ మిన్ని ఇంటి రుచులకి అలెక్యా చిట్టి పికిల్స్ కి కంపేర్ చేస్తే చాలా వేరియన్స్ ఉందన్నమాట రేట్. వాళ్ళు తగ్గించాము, రీజనబుల్ రేటే పెట్టాము అని అన్నారు. అయినా సరే రేట్లు అయితే ఎక్కువగానే అనిపించింది నాకు. అంటే కంపారిటివ్ గా నార్మల్ గా అయితే మనకి ఎంత రేట్, ఓకే దీనికి ఇంత ఉంటుందా దీనికి ఇంత ఉంటుందా అనేది మనకు తెలీదు. బట్ ఇప్పుడు ఈ మిన్ని ఇంటి రుచుల్ని మళ్ళీ అలెక్యా చిట్టి పికిల్స్ ది కంపేర్ చేస్తే 60 to 70 రూపీస్ ప్రొడక్ట్ మీద అయితే వేరియేషన్ చూపించింది. సో అందుకని నేను మిన్ని ఇంటి రుచులు అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకెప్పుడైనా అలెక్యా చిట్టి పికిల్స్ వాళ్ళది నేను ఆర్డర్ చేసుకుని రివ్యూ చేస్తాను. సో మొత్తానికైతే మిన్ని ఇంటి రుచులు నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఆ అమ్మాయి లాగానే, మిన్నీ లాగానే ఈ మిన్నీ అమ్మాయి ఎంత అందంగా ఉందో అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇది వరకు నేను పల్లెటూరు పచ్చళ్ళది ఎలాగైతే నేను రివ్యూ ఇచ్చానో అలాగే ఇప్పుడు మిన్నీ ఇంటి రుచులది కూడా అలాగే తెప్పించుకొని అయితే నేను రివ్యూ ఇస్తున్నాను. సో యాక్చువల్ గా మెయిన్ రీజన్ నేను తెప్పించుకోవడానికి కారణం అంటే ప్రతి ఒక్కటి కూడా హోమ్ మేడే కదండి. సో మా బాబు కోసం అని నేను స్పెషల్ గా ఇవన్నీ తెప్పించాను. ఇది ఒక్కటి మాత్రమే, ఈ చికెన్ పికిల్ మాత్రమే నా కోసం తెప్పించుకున్నాను. ఎందుకు అంటే పల్లెటూరి పచ్చళ్ళలోది అలాగే ఇది ఎంత అంటే ఎలా ఉంది టేస్ట్, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో అందుకు ఈ టేస్ట్ ఎలా ఉంది అని చూద్దామని మాత్రమే నేను ఇదైతే నేను తెప్పించుకున్నాను. మిగతావన్నీ మాత్రము మా బాబు కోసమే నేను ఆర్డర్ చేశాను. వాడికి స్నాక్స్ కి ఇవన్నీ పెట్టొచ్చు కదా అన్న విధంగా
ఏది పడితే అది పెట్టేయకుండా ఇలాంటి మంచి హోమ్ ఫుడ్ పెడితే బాగుంటుంది అన్న విధంగా అయితే నేను తెప్పించాను. ఓకేనా? సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.